నా ప్రేమ నీకోసమే 90th చాప్టర్. దక్ష ఇందు వైపు చూస్తూనే జ్యూస్ తాగుతూ ఉంటాడు. ఎంత వెతికినా ఇందు మొహంలో ఎలాంటి భావం దక్షకి కనపడట్లేదు. జ్యూస్ తాగించడం అయిపోవడంతో మళ్ళీ మెల్లిగా బెడ్ మీద పడుకోబెట్టి పక్కనే చైర్లో కూర్చుంటుంది. దక్ష ఇందు వైపు అలాగే చూస్తూ ఉంటాడు. ఇందు మాత్రం మొబైల్లో ఏదో గెలుకుతూ కూర్చుంటుంది. కాసేపటికి ఇందుని చూస్తూనే నిద్రలోకి జారిపోతాడు దక్షబాబు. తను నిద్రపోయాడని అర్థమయ్యాక దక్ష వైపు అలాగే చూస్తూ దగ్గరికి వచ్చి దక్ష పక్కన బెడ్ మీద కూర్చొని తన వీపు మీద ఉన్న బ్యాండేజ్ని మెల్లిగా తడుముతూ, కాసేపు నా తలరాత మీద నాకే అసహ్యం పుట్టించేలా చేశావు అని కళ్ళల్లో నీళ్లు తెచ్చుకుంటుంది. ఒకవేళ నీకు కూడా ఏదైనా అయ్యుంటే అని అనుకుని ఆ ఆలోచనే భరించలేకపోతుంది ఇందు. దక్ష చేతిని తన చేతిలోకి తీసుకుని కాసేపు తన చెంపకి ఆనించుకుని అతన్ని అలాగే చూస్తూ ఉంటుంది. ఇష్టపడుతున్నావా వాణ్ణి, లేక ప్రేమిస్తున్నావా అని తన అంతరాత్మ అడిగిన ప్రశ్నకు ఇందు సమాధానం మాత్రం తెలియదు అని వస్తుంది. నీకు క్లారిటీ వచ్చే వరకు షష్ఠి పూర్తి వయసు వస్తుందేమో అని అంతరాత్మ విసుక్కునేసరికి ఇందు పెదాలపై నవ్వు దక్ష చెయ్యి ఒకేసారి చేరుతుంది. ఇదంతా తెలియని దక్షబాబు మాత్రం మెడిసిన్ మత్తులో ప్రశాంతంగా పడుకుంటాడు. రోజు ఎవరో ఒకరు ఏదో ఒక టైంలో వచ్చి దక్షని చూస్తూ వెళ్తున్నా ఇందు మాత్రం హాస్పిటల్ నుంచి పోకపోవడం దక్ష గమనిస్తూనే ఉంటాడు. చూసి చూసి ఒకరోజు 4 రోజుల నుంచి ఇంటికి వెళ్ళినట్టు కనిపించట్లేదు. ఈ రోజుకి అమ్మ వాళ్ళుంటారు, నువ్వు వెళ్ళు అని అంటాడు దక్షబాబు. మారు మాట్లాడకుండా సరే అంటుంది ఇందు బేబీ. నేనెక్కడికి వెళ్ళను, నీతోనే ఉంటాను అని ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేసిన దక్షబాబుకి మళ్ళీ నిరాశే మిగులుతుంది. ఎవరి బలవంతం మీదనో అక్కడ ఉంటుంది అని ఫిక్స్ అయిపోతాడు. అప్పుడే అక్కడికి వచ్చిన వినయ్, ఇందు అన్నీ సర్దేశావా అని అడిగితే హా వినయ్ గారు అంటుంది. సరే ఇంక వెళ్దామా అని వినయ్ అడిగేసరికి ఓకే అంటుంది ఇందు. వాళ్ళు దేని గురించి మాట్లాడుతున్నారో అర్థం కాక దక్షబాబు బిక్కమొహం వేసుకుని చూస్తుంటే పదరా ఇంటికి వెళ్దాం అనగానే డిశ్చార్జ్ చేస్తున్నారా అంటాడు ఆశ్చర్యంగా. హా అవును, ఏంటి అలా మొహం పెట్టావు, ఇక్కడే నచ్చిందా, ఇంటికి రావాలి అనిపించట్లేదా అని అడుగుతాడు వెటకారంగా వినయ్. ఒకసారి ఇందు వైపు చూసి ఏం లేదు పద అని నిదానంగా బెడ్ దిగి వినయ్ హెల్ప్తో ఇంటికి చేరుకుంటాడు. గుమ్మంలోకి వచ్చిన కొడుకుని అక్కడే ఆగమని దిష్టి తీస్తారు పుష్పగారు. ఇషు పరుగున వచ్చి డాడీ అని దక్ష కాళ్ళని చుట్టేస్తుంది. దక్ష పాపని ఎత్తుకుపోయేసరికి ఇందు పాపని ఎత్తుకుని, తమరికి బుల్లెట్ షోల్డర్ దగ్గర కూడా తగిలింది, ఇప్పుడు పాపని ఎత్తుకోవాల్సిన అవసరం లేదు అనగానే ఇటు ఇషు మొహం అటు దక్ష మొహం వాడిపోతాయి. అంటే డాడీ నన్నెప్పుడు ఎత్తుకోరమ్మమ్మా అని అంటే, అదేం లేదు ఇషు, డాడీకి దెబ్బలు తగ్గిపోయాక ఎత్తుకుంటారు, ఇప్పుడే ఎత్తుకున్నాడనుకో మళ్ళీ హాస్పిటల్ వెళ్లాల్సి వస్తుంది, నీకు మీ డాడీ మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలని ఉందా అని ఇందు అనగానే, నో మమ్మా వద్దు, హాస్పిటల్కి డాడీ అక్కడ అస్సలు బాలేరు, నేను డాడీకి తగ్గే వరకు ఎత్తుకోమని అల్లరి చెయ్యను అని ముద్దుగా అనేసరికి అందరికీ ఇష్యూ మీద అభిమానం పెరిగిపోతుంది. వినయ్ దక్షను తీసుకెళ్లి సోఫాలో కూర్చోపెడతాడు. బేబీ కమ్ అని పిలవగానే ఇష్యూ వచ్చి దక్ష పక్కన కూర్చొని హౌ ఇస్ యువర్ హెల్త్ డాడీ అని అడుగుతుంది ముద్దుగా. ఇష్యూ బుగ్గకి కిస్ పెట్టి ఐఎమ్ ఫైన్ బేబీ అండ్ ఐ మిస్ యూ అంటాడు. మీటూ అని బుడ్డది కూడా ముద్దుగా అంటుంది.
రోజూ హాస్పిటల్కి వస్తూనే ఉంది. ఎన్నో రోజులైనట్టు వీళ్ళ వేషాలు అని గునుక్కుంటూ ఫ్రెష్ అవ్వడానికి లోపలికి వెళ్తుంది ఇందు. కాసేపటికి ఫ్రెష్ అయి బయటికి వచ్చి ఇక్కడే ఉంచుతారా ఆయన్ని అనగానే, సరే కాసేపు రెస్ట్ తీసుకో దక్ష అని అందరూ అనగానే వినయ్ దక్షని తన రూమ్కి తీసుకెళ్తుంటే, నేను తీసుకెళ్తాను అంటుంది ఇందు బేబీ. వినయ్ పక్కకి తప్పుకుంటే దక్ష చెయ్యి పట్టుకుని జాగ్రత్తగా తీసుకుని వాళ్ళ రూంలోకి వెళ్ళి బెడ్ మీద కూర్చోపెట్టి కాసేపు పడుకో అని చెప్తుంది. పడుకోబోతున్న దక్షను చూస్తూ, సైడ్స్కి పడుకో, ఇంకా స్టిచెస్ విప్పలేదు కదా, అంతవరకు వీపుకి ఎక్కువ స్ట్రెస్ ఇవ్వకు అనేసరికి తల ఊపుతూ ఒక సైడ్ తిరిగి పడుకుంటాడు. ఇందు చూపిస్తున్న కేరింగ్కి సంతోషంగా అనిపిస్తున్నా, తనలో కొత్త ఆశలు రేగుతున్నా కూడా అదంతా తన ఇష్టంతో చేస్తుందో లేక పెద్దవాళ్ల బలవంతం మీద చేస్తుందో అర్థం కావట్లేదు దక్షకి. పుష్పగారికి కూడా ఇందు దక్ష మీద చూపిస్తున్న కేరింగ్కి తన మీద కోపం తగ్గిపోయి తనని ఏమీ అనలేకపోతుంది. నైట్ ఓన్లీ లైట్ ఫుడ్ అని చెప్పి ఫ్రూట్ సలాడ్ దక్షకి తినిపించి కిందకి వచ్చేసరికి అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. ఆ రోజు అందరూ అక్కడే డిన్నర్ చేసేసి విష్ణుగారు వాళ్ళు వినయ్ వెళ్ళిపోతే అక్కడ పుష్ప, నరేందర్ గారు, ఇష్యు, ఇందు, దక్ష మాత్రమే ఉంటారు. ఇందు ఇష్యుని తీసుకుని పైకి వెళ్తుంటే, ఇష్యు ఈరోజు మా దగ్గర పడుకుంటావా తల్లి అని పుష్పగారు అనగానే ఇందు వైపు చూస్తుంది ఇష్యు బేబీ. నీ ఇష్టం అని ఇందు అనగానే, నేను డాడీ దగ్గర పడుకుంటాను అంటుంది. డాడీకి దెబ్బలున్నాయి కదా, నువ్వు నిద్రలో డాడీ దెబ్బ మీద చేయి వేశావనుకో డాడీకి పెయిన్ వస్తుంది కదా అని పుష్పగారు అనగానే, తను నైట్ పడుకునేటప్పుడు బెడ్ మీద పడుకోవడం, తెల్లారి లేచేసరికి దక్ష మీద ఉండడం గుర్తొచ్చి, సరే నాని అని పుష్పగారితో వాళ్ళ గదిలోకి వెళ్తుంది ఇష్యు బేబీ. ఇందు ఒక్కతే పైకి వెళ్ళేసరికి దక్షకి పడుకోవడానికి కంఫర్ట్ అనిపించక వెల్లకిలా పడుకొని అటూ ఇటూ కదులుతూ ఉంటాడు. అది చూసి, ఏంటి అలా పడుకున్నావు, స్టిచ్చెస్ తీసేవరకైనా జాగ్రత్తగా ఉండవా నువ్వు అని సీరియస్గా అరుస్తుంది. అది నాకు ఎటు పడుకున్నా కంఫర్ట్ లేదు అని. ఇష్యూ ఎక్కడా అంటాడు. ఇష్యూ అత్తమ్మ వాళ్ళ దగ్గర పడుకుంది అని లైట్స్ ఆఫ్ చేసి దక్ష పక్కన పడుకుని తనని రమ్మని పిలుస్తుంది. దక్షకి అర్థం కాక అలాగే చూస్తుంటే తనే జాగ్రత్తగా తన చేయి పట్టుకుని లాగి దక్ష తలని తన గుండెల మీద పెట్టుకుని దక్ష వీపు మీద మెల్లగా జోకొడుతుంది ఇందు బేబీ. దక్ష షాక్తో కళ్ళు పైకెత్తి ఇందు వైపు చూసేసరికి తను కళ్ళు మూసుకొని కనిపిస్తుంది. ఇక ఏం చేయలేక తన చెయ్యిని ఇందు మీద వేసి పడుకోవాలా వద్దా అని ఆలోచిస్తున్న దక్ష చేతిని తనే తన మీద వేసుకుని, నన్ను డిస్టర్బ్ చేయకుండా కామ్గా పడుకో అని కళ్ళు మూసుకుంటుంది ఇందు. రాక్షసి, నన్ను డిస్టర్బ్ చేసిందే కాక తనని డిస్టర్బ్ చేయొద్దంటుంది అని తిట్టుకుంటూ హ్యాపీగా ఇందుని గట్టిగా పట్టుకుని ప్రశాంతంగా నిద్రలోకి జారుకుంటాడు. ఇందు కూడా ఇన్ని రోజులు హాస్పిటల్లో లేని నిద్రకు తను కూడా ఫుల్గా నిద్రపోతుంది. తెల్లారి దక్షకి మెలకువ వచ్చేసరికి బోర్లా పడుకుని ఉంటాడు. ఇందు కోసం వెతికితే తను కనపడదు. రాత్రి ఇందు మీద పడుకోవడం గుర్తొచ్చి చాలా హ్యాపీగా అనిపించినా తను ఎందుకిలా బిహేవ్ చేస్తుందో అర్థం కావట్లేదు దక్షబాబు గారికి. నేను తనని ఇష్యూని కాపాడిన కృతజ్ఞతతో చేస్తుందా లేకుంటే నా మీద ప్రేమతో చేస్తుందా అని ఆలోచనలో మునిగిపోతాడు. ఆలోచనలో ఉన్న దక్ష ముందు చిటికె వేసిన సౌండ్ వినిపించేసరికి తేరుకొని చూస్తాడు. ఎదురుగా కాఫీ కప్తో ఇందు బేబీ నిలబడి ఉంటుంది. ఏం ఆలోచిస్తున్నావు అంత దీర్ఘంగా అంటుంది ఇందు. నీ గురించే
అని అంటాడు దక్షబాబు. నా గురించేముంది అంతగా ఆలోచించడానికి అని అంటుంది ఇందు. నీలో ఈ మార్పుకి కారణం ఏంటా అని ఆలోచిస్తున్నా అంటాడు కాఫీ తీసుకుంటూ. నాలో ఏ మార్పు వచ్చింది అని అడుగుతుంది నార్మల్గా ఇందు. నీకు తెలియదా ఏం మార్పు వచ్చిందో? సరే చెప్పు, నన్ను ఇంత కేరింగ్గా ఎందుకు చూసుకుంటున్నావు అని అడుగుతాడు. ఏముంది, తమరు అసలే నీ ప్రాణాలని పణంగా పెట్టి మరి నన్ను నా కూతుర్ని కాపాడారు కదా. ఈ మాత్రం చేయకుంటే అందరూ నా గురించి ఏమనుకుంటారు అంటుంది డ్రామాటిక్గా. అంటే ఎవరో ఏదో అనుకుంటారని చేస్తున్నావా ఇదంతా అని అంటే, అదేం లేదు, నాకు కూడా మా ప్రాణాలు కాపాడినందుకు నీ మీద కృతజ్ఞత ఉంది కదా, అందుకే చేస్తున్నాను అంటుంది. ఆ మాటలు అస్సలు నచ్చలేదు దక్షకి. ఇప్పటి వరకు ఎక్కడో చిన్న ఆశ, ఇందు తనని ప్రేమిస్తుందేమో అని. అది కాదని తెలిసాక తనకి చాలా బాధ అనిపిస్తుంది, కానీ బయట పడనివ్వడు. సో ఇదేనండి నా ప్రేమ నీకోసమే 98th చాప్టర్. పాపం దక్షబాబుకి ఇందు విషయంలో క్లారిటీ రావట్లేదు. కనీసం మీకైనా క్లారిటీ వచ్చిందా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలానే ఇలాంటి కొత్త కొత్త కథల కోసం మన ఛానల్ ద నావెల్ విస్పరర్ విత్ విన్యాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మరవద్దు. థ్యాంక్ యూ, బాయ్.